ఎవరు చూడట్లేదు కదా. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. అమ్మా అమ్మా, ఏంటి? ఇదిగో పాల ప్యాకెట్లు. సరే, ఈ లిస్ట్లో ఉన్నవన్నీ చెమట పట్టకుండా చొక్కా నలగకుండా తీసుకొచ్చానే అనుకో. ఏంటి మిస్ మహానటి చూడు, ఇప్పుడు అమ్మకు చెప్పనా? అమ్మా ఇదెప్పుడు షేర్ చేసుకున్నావే? ఇందాకే. ఏంటి పిలిచారు? అది అమ్మా. అమ్మా ఏం లేదు నువ్వు వెళ్ళి పని చూసుకోపో. ఏం లేదు. సరే. అదేంటే చికెన్ షాప్ ముందు ముక్క కోసం కుక్క తిరిగినట్టు తిరుగుతున్నావు? అదేంటమ్మా నువ్వు 6 దాటక ముందే లేచేసావు? మేల్కొచ్చింది లేచాను. మరి నువ్వెందుకు లేచావు? అంటే అది గుడికి వెళ్దామని లేచానమ్మా. లేదమ్మా. ఏ? అంటే మండే ఏమో శివ టెంపుల్కి వెళ్తాం, ట్యూస్డే ఏమో హనుమాన్ టెంపుల్కి వెళ్తాం, థర్స్డే సాయిబాబా టెంపుల్కి వెళ్తాం, సాటర్డే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం. కానీ ఈరోజు సండే కదా, ఏ దేవుడు టెంపుల్కి వెళ్ళాలా అని తెలియక కన్ఫ్యూజన్లో తిరుగుతున్నామ్మా. ఓ పంచి చర్చికి వెళ్ళకపోయావా? గుడ్ ఐడియా అమ్మా, కేకులు కూడా ఇస్తారు. అమ్మా ఎందుకే ఎంత కట్టుకరిచావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే లేచావు కదా, పక్క బట్టలు మడత పెడదామని వెళ్తున్నాను. నీకెందుకమ్మా అంత శ్రమ? నేను మడత పెడతలే, నువ్వు వెళ్ళు. బట్టలున్నాయే. అమ్మా మళ్ళీ ఏమైందే? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వాషింగ్ మిషన్ లో బట్టలున్నాయి కదే, అవి వేయటానికి వెళ్తున్నాను. నేను వేస్తాలే, నువ్వు వెళ్ళు. చూస్తుంటే నాకు ఏదో డౌట్ గా ఉందే. లోపల ఏముందే? ఏముంది? ఏం లేదు. షూర్? డబుల్ షూర్. నాకేదో అమ్మా అమ్మా ఎవరే వీళ్ళంతా? వాళ్ళంతా మన కాలనీ వాసులమ్మా. మరి వాళ్ళ ఇంట్లో ఉండకుండా మన బెడ్రూమ్ లో ఏం చేస్తున్నారు? సమ్మర్ కదమ్మా, వాళ్ళ ఇంట్లో ఏసీ లేదంట, అందుకే మన ఇంట్లో ఆశ్రయం ఇచ్చానమ్మా. నీకు తెలుసు కదమ్మా నా సోషల్ సర్వీస్ గురించి. సోషల్ సర్వీస్ చేయడానికి నువ్వేమైనా డాక్టర్ అంబేద్కర్ అనుకుంటున్నావా? ఏమైనా చేయాలనుకుంటే బయటకు వెళ్ళి చెయ్యి, డైరెక్ట్ బెడ్రూమ్కి వచ్చి చేయటం ఏంటి? లేపు అర్జెంటుగా. లేవండ్రా. అరే అన్నా లేకు. అన్న పడుకుని చాలు, లేగు. మాస్టర్ లేగు. అక్క లెగవే, టైం అవుతుంది. అందరు లేవండ్రా. హే రారా త్వరగా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏసీ బాగుంది. వెళ్ళురా. ఏటెళ్ళు. ఇదిగో నీ డబ్బులు. వద్దురా వద్దు. వాడు డబ్బులు ఎందుకు ఇస్తున్నాడే? అంటే అమ్మా లాస్ట్ టైం అవసరం ఉండి అప్పు తీసుకున్నాడు, అందుకే తిరిగి ఇస్తున్నాడు. ఎద్దవా, నేనంటే ఎంత ప్రేమో. ఉంచుకోరా. ఏటు ఉంచుకో. లాస్ట్ టైం ఎలా ఉంచుకుంటేనే తిట్టావు. తీసుకో. లెక్క అంటే లెక్కే. బాయ్ బాయ్. ఇదేనానే నీ సోషల్ సర్వీస్? అంటే అమ్మా నువ్వు పాకెట్ మనీ సరిగ్గా ఇవ్వట్లేదని ఇలా ప్లాన్ చేశాను. బృందా, అమ్మ బృందా, కొంచెం లేచి పాల ప్యాకెట్ తీసుకురా నాన్న. పో అమ్మా, పొద్దున పాల ప్యాకెట్ అంటే నువ్వే తెచ్చుకో. ఎంతసేపు అనుకుంటావే? లేమ్మా. పో అమ్మా, బయట ఎండలు చూసావా ఎలా ఉన్నాయో. సరే ఒక పంచే, పాల ప్యాకెట్ తెచ్చాక మిగిలిన చిల్లరంతా నువ్వు ఉంచేసుకో. పాల ప్యాకెటే 10 రూపాయలు, బొక్క చిల్లర మిగలదు. అలా ఏంటే మళ్ళీ దుప్పటి కప్పావు? పో, ఏదో ఈ చిల్లర తీసుకొని నువ్వే తెచ్చుకోపో. ఉండు, దీని సంగతి చెప్తా. బృందా, ఇప్పుడు చూడు, పాల ప్యాకెట్ తెచ్చి మిగిలిందంతా నువ్వు ఉంచేసుకో. 180 మిగులుతుంది. థ్యాంక్ యూ. ఈ ఎండ ఒకటి. ఈ ఎండలో షాప్ కొంత దూరం అంటే ఎవరు చూడట్లేదు కదా.
ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఇయ్యో అమ్మా అమ్మా ఏంటే ఇదిగో పాల ప్యాకెట్లు. అదేంటే ఒకటి తెమ్మంటే రెండు తెచ్చావు. ఒకటి తెస్తే డౌట్ వస్తుందని. డౌటా? ఎవరికి? అదే అమ్మా, షాప్ లో 1+1 ఆఫర్ పెట్టాడు, అందుకే తీసుకొచ్చా. 1+1 ఆఫర్ అయితే అప్పుడు తిరుమల కొంటే తిరుమల ఇవ్వాలి కానీ వాడెందుకు వేరే బ్రాండ్ ఇచ్చాడు కదా? బ్రాండ్ అయిపోయి ఉంటుందేమో, అందుకే ఇది ఇచ్చాడు. ఆహా, 20 రూపాయల ప్యాకెట్ కి 20 రూపాయల ప్యాకెట్ ఇవ్వాలి కానీ వాడెందుకు 40 రూపాయల ప్యాకెట్ ఇచ్చాడు? ఏమో అమ్మా, నాకు తెలీదు. అయినా నేను కష్టపడి తీసుకొస్తే కష్టం గుర్తించకుండా క్వశ్చన్స్ అడుగుతావేంటి? ఎలా? ఇలాంటి చౌ తెలివితేటలకేం తక్కువ లేదు. అక్క ఎలా ఉన్నావు అక్క? ఇంతవరకు చాలా బాగున్నాను. నువ్వు వచ్చావు కదా, చూడాలి. డిడ్ యూ మిస్ మీ? చాలా మిస్ అయ్యాను. హాస్టల్లో ఉందే. డిడ్ యు లైక్ ఇట్? దొంగ మొహం దానా, ఇంటికాడుండి చదువుతా అంటే అమ్మ నాన్నలకి మాయ మాటలు చెప్పి తీసుకెళ్లి హాస్టల్లో పడేస్తావా? చెప్తానే నీ సంగతి. నువ్వేంటే చెప్పేది నా సంగతి? నేను ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తేనే 1 ఇయర్ ఇంటికి దూరంగా ఉన్నావు. కాన్సన్ట్రేట్ సరిగ్గా చేసాను అనుకో, ఏమైపోతావో. అది చూసుకుందామే. ఈ 1 ఇయర్ హాస్టల్లో నేను పడ్డ టార్చర్ నీకు ఈ 10 డేస్లో చూపిస్తా. చాలా చూసాంలే ఇలాంటివి. సరే కానీ వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. నేను ఫ్రెష్ అయితా. అమ్మా బలిసింది. ఇదేం తెచ్చిందో? దొంగ మొహం దానా, ఇది నా ఫేవరెట్ ప్యాంటే. 1 ఇయర్ నుంచి వెతుకుతున్నా. నీకుందే బాగా బలిసింది. అలెక్కే చిట్టి పికిల్స్ లో ఎప్పుడు అలెక్కే చిట్టి అహల్య పొట్టి అని అలా. ఇదేదో బాగుంది. సమ్మర్ కదా, మనం కూడా ట్రై చేస్తే వర్కౌట్ అవుతుంది. చూద్దాం. టడాన్! బా, చూస్తే ఎంత ఎక్సైటెడ్గా ఉంది. ఇంకా ట్రై చేస్తే ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి వీడియో తీసుకుందాం, పనికొస్తుంది. పర్ఫెక్ట్. బృందా, ఏం చేస్తున్నావే? మా ఏంటమ్మా నువ్వు? ఏంటి ఇలా గిలగిలా కొట్టేసుకుంటున్నావు? ఇది కొరియన్ స్కిన్ ఎక్సర్సైజ్ అమ్మా. బ్రైట్ గా ఇంకా టైట్ గా ఉంటుందమ్మా స్కిన్. పిచ్చి, ఎంత కంగారు పడ్డానో తెలుసా నీకేదో అయిందని? ఏంటి దీనికే కంగారు పడ్డావా? యువర్ సో సెన్సిటివ్ అమ్మా. ఇలా అయితే ఎలా బతుకుతావు చెప్పు? నేను చూడు ఎంత స్ట్రాంగ్ ఉంటానో. స్ట్రాంగ్? ఎస్, స్ట్రాంగ్. తిక్క కుదిరిందా? అమ్మా! స్ట్రాంగ్ అంట, స్ట్రాంగ్. అక్క ఏంది సెటప్ అంతా? కొరియన్ ఎక్సర్సైజ్ అంట. నీకు కావాలా? కావాలి. బాగుందా? వేస్ట్ ముఖం దానా. ఆంటీ, హే భవిక, నువ్వెప్పుడు వచ్చావు హాస్టల్ నుంచి? హే, ఏంటిదంతా? ఇది స్కిన్ గ్లోయింగ్ కోసం. నీకు కూడా కావాలా? కావాలి. బాగుందా? ఇది స్కిన్ ఎక్సర్సైజ్ లేదు, మటర్ టెంప్ లాగా ఉంది. నీ అమ్మ అనవసరంగా వచ్చాను. అమ్మా బృందా, బయటికి వెళ్ళి కొంచెం ఈ సరుకు లిస్ట్ తీసుకురమ్మా. లిస్ట్ ఏంటి ఎంత ఉంది? అమ్మా, లిస్ట్ అంటే మనం ఎగ్జామ్ లో స్లిప్ పెడతామే అంత ఉండాలి, అంతేగాని గోదావరి ఎక్స్ప్రెస్ రిజర్వేషన్ లో ఎంత ఉండకూడదు. అయినా అమ్మా, బయట ఎండలు చూసావా? 55 degrees ఉంది. అయినా నా డిగ్రీలో కూడా ఎప్పుడు అన్ని మార్కులు రాలేదమ్మా. ఇప్పుడు నేను బయటకు వెళ్ళాను అనుకో, మాడిపోయిన కాకలే ఇంటికి తిరిగి వస్తాను. అవసరమా? నా బంగారం కదూ, ఈ ఒక్కసారికి వెళ్ళవే, కూర పొయ్యి మీద పెట్టాను. అయినా మీ అమ్మలు ఎప్పుడు ఇంతేనమ్మా? కూర స్టార్ట్ చేశాక కూరగాయలు గుర్తొస్తాయా? ఫోన్లేవే, ఈ ఒక్కసారికి వెళ్ళరమ్మంటున్నాను కదా. సరేలే. చికెనా? చికెన్ ఎవరికమ్మా? చెల్లొచ్చింది కదే పండక్కి, చికెన్ బిర్యానీ చేద్దామని. దాన్ని వెళ్ళి తెచ్చుకోమనొచ్చు కదా. చికెన్ ఏమో దానికి, చాకరీ ఏమో నాకా? ఎప్పుడో ఏడాదికోసారి వస్తుంది, దాన్ని పంపిస్తే ఏం బాగుంటుంది. ప్లీజే వెళ్ళవే. అంతేలే, పనులేమో పెద్దోళ్ళకి, ప్రేమలేమో చిన్నోళ్ళకా. వెళ్తాను, వెళ్ళక చేస్తానా? అక్క ఏంటే? ఎక్కడికి వెళ్తున్నావు అక్క? బ్యూటీ పార్లర్కి వెళ్తున్నా, వస్తావా? బ్యూటిఫుల్ గా లేని వాళ్ళకి బ్యూటీ పార్లర్, నాకెందుకు అక్క? అక్క అక్క, ఇగో హెల్మెట్ తీసుకెళ్ళు, ఎంతైనా సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. అలాగే సన్ స్క్రీన్ కూడా పెట్టుకో.
ట్యానింగ్ వచ్చేస్తుంది మళ్ళీ. వస్తే పొట్టిదానా, నేను బయటకు వెళ్తుంది నీ పని మీద అని నీకు కూడా తెలుసు. మరి ఎందుకు ఏదో డెలివరీ బాయ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు హెల్మెట్ పెట్టుకో, సన్ స్క్రీన్ పూసుకో అని ఇలాంటి ఎదవ సజెషన్స్ ఇచ్చావనుకో మొహం పగలు కొడతా. అబ్బా ఎందుకక్క ఇంత కోపం? అయినా పని చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ నొప్పేంటో. అబ్బా ఇది కూడా ఓ పెద్ద పని. అవునా, అయితే చేసి చూపియే, ఈ ఎండకి పులుసు కారిపోద్ది. హా, సరే ఈ లిస్ట్లో ఉన్నవన్నీ చెమట పట్టకుండా చొక్కా నలగకుండా తీసుకొచ్చానే అనుకో, ఏంటి? చెప్పినంత ఈజీ కాదే, చేసి చూపించు. సరే చేసి చూపించానే అనుకో, అక్కల కన్నా చెల్లెలు గొప్ప అని ఒప్పుకుంటావా? చేసి చూపించు. సరే ఛాలెంజ్. ఛాలెంజ్. షూర్. ఏంటి ఐస్ క్రీమ్ ఆర్డర్ పెడుతున్నావు? అది మన లిస్ట్ లో లేదు కదా. మన లిస్ట్లో ఐస్ క్రీమ్ లేదు, కానీ ఈ లిస్ట్లో ఉన్న సామాన్లన్నీ తెచ్చేది ఈ ఐస్ క్రీమే. అర్థం కాలా. వెయిట్ సిస్టర్, వై దిస్ హరీ? వెయిట్ అండ్ వాచ్. అబ్బా ఆర్డర్ అయిపోయింది. డెలివరీ పార్ట్నర్ అసైన్ అయ్యాడు. ఇంకో 5 minutesలో డెలివరీ వచ్చేస్తుంది. పని కాల్ చేద్దాం ఆగు. ఎవరా ఫోను? ఓ కస్టమర్. హలో మేడం చెప్పండి. మేడం ఏంటి మేడం, కాల్ మీ భావిక. నాకు కావాల్సిన వాళ్ళందరూ నన్ను అలానే పిలుస్తారు. ఆ, చెప్పండి బాబుకా గారు. మళ్ళీ గారు ఏంటి, భావిక అని పిలువు చాలు. చెప్పు బాబిక. మీ వాయిస్ చాలా స్వీట్గా ఉందండి. అబ్బా ఎస్ 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 అవునండి, మా అమ్మ కూడా ఎప్పుడు అదే చెప్తూ ఉంటుంది. ఇంతకీ స్టార్ట్ అయ్యారా మీరు? స్టార్ట్ అయ్యానండి, ఆల్రెడీ వచ్చేసా. జాగ్రత్తగా రండి. అవును, హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోకండి. ఎంతైనా సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. బా స్టేజ్ మీద మా ఆంటీ అని చెప్పాడండి, ఇప్పుడు మీరు చెప్తున్నారు. అవును, ఇంతకీ నీ పేరేంటి? మై నేమ్ ఇస్ పెంటయ్య. వావ్, వాట్ ఎ స్వీట్ నేమ్. ఐ లవ్ దిస్ నేమ్. అయ్యో బాబాయ్, నాకు సిగ్గేస్తున్నాండి బాబు. పెంటయ్య, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? యా షూర్, చెప్పండి. అబ్బా ఇంగ్లీష్ ఎరగొట్టేస్తున్నావు. ఏదో చిన్నప్పుడు స్కూల్లో అలా. సర్లే గాని నువ్వు ఎగ్జాక్ట్లీ ఎక్కడున్నావు? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 దగ్గర ఉన్నానండి. అవునా, ఆ లైన్లో స్నేహ చికెన్ షాప్ ఉంటుంది, ఐడియా ఉందా? అయ్యో నాకు ఎందుకు తెలియదండి, మా దోస్తు గాడిదే అది. అవునా, నిజమా? అయితే వచ్చేటప్పుడు అక్కడ నుంచి 1 kg చికెన్ తీసుకొస్తావా నా కోసం ప్లీజ్? అరే చికెన్ ఏంటండి, ప్రాన్స్, ఫిష్, మటన్ అన్నీ తీసుకొస్తానండి. అవేమొద్దు, జస్ట్ చికెన్ తీసుకురా చాలు. తీసుకొస్తా, పక్కనుంటే కొట్టిస్తా, ఆగండి మీకు. అలాగే కోడి గుండెగా కూడా తీసుకొస్తా అండి, హెల్త్కి చాలా మంచిది. సో స్వీట్. త్వరగా వచ్చేయి, నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అయ్యి బాబు వచ్చేస్తున్నా, పెట్టేయండి. బాయ్. A few minutes later. కాల్ చేద్దాం. హలో, ఇప్పుడు ఎక్కడున్నావు? మీరు చెప్పినవన్నీ తీసుకున్నా అండి, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 5లో ఉన్నా. అదే లైన్లో ప్యూర్ అండ్ వెజిటేబుల్స్ ఉంటుంది. నేను ఒక చిన్న లిస్ట్ చెప్తాను, అక్కడ నుంచి వెజిటేబుల్స్ తీసుకొస్తావా ప్లీజ్? పర్వాలేదండి, ఓకే తీసుకొస్తా. కట్నాలో చూసుకుందాంలే. మళ్ళీ కాల్ చేస్తా ఆగు. ఏ ఐస్ క్రీమ్ కావాలి? చాక్లెట్ ఫ్లేవర్. ఓకే. చెప్పండి. వీడేనా? అబ్బా ఏమంటారా నాయన. భవిక, నేనే పెంటయ్యా. హాయ్. ఇవిగోండి మీరు చెప్పినవన్నీ తీసుకొచ్చాను. పిల్ల బాగానే ఉంది, సెట్ చేసుకోవచ్చు. అన్నీ ఉన్నాయి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. భవిక గారు ఐస్ క్రీమ్. వద్దొద్దు, అది మీకోసమే. అంటే ఇంత ఎండలో వచ్చారు కదా, సో తిని చల్లబడు, ఓకేనా? బాయ్. ఇదిగో అక్క, ప్రతిసారి హార్డ్ వర్క్ కాదు,
కొంచెం స్మార్ట్ వర్క్ చేయడం నేర్చుకో. అయినా ఇంకోసారి చెల్లెలతో పెట్టుకోకే, ఓకేనా? ఏ నెంబర్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. ఎక్స్క్యూజ్ మీ, తను మా చెల్లి తన నెంబర్ ఇస్తారా? ఎందుకు ఇచ్చేది? అయినా అమ్మ అయితే చాలు, సొల్లు కార్చుకుంటూ అన్ని అడిగడమే. ఎలా ఛా, ఇద్దరు కలిసి ఐస్ పూటింగ్ చేశారు కదా. సర్లే, ఐస్ క్రీమ్ అయినా దొరికింది. అమ్మాయి ఫోటో చూడు, డ్రెస్ బాగుంది కదా. ఆర్డర్ పెట్టుకోనా? ఇది? జరగ. ఏంటక్క సోది. ఫొటోస్ చూస్తున్నట్టున్నా? సర్లే కాని కాని. అమ్మ ఏంటమ్మా ఇంటి ముందు ఒకటే హడావిడి, ఏమైంది? ఓ అదా, మన రావుగారు లేరు ఇంటి ముందు. వాళ్ళ అమ్మాయి ఇంటర్ చదువుతుంది కదా, ఎవరినో కాలేజీలో లవ్ చేసి లేచిపోయిందంట. దొంగతనంగా తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారంట. అబ్బా ఏంటో ఈ కాలం పిల్లలు అస్సలు అర్థం కారు. చాచా, ఈ లవ్ ఏంటో ఇంటర్ ఏంటో లేచిపోవడం ఏంటో, అన్ప్రొఫెషనల్ డాటర్స్. అక్క నువ్వు ఎవరైనా లవ్ చేసినావా ఏంది? ఉంటే ఇప్పుడే చెప్పేసేయ్, అమ్మ నాన్నలతో నేను మాట్లాడతా. అంతేగాని ఈ లేచిపోవడం లాంటి కార్యక్రమాలు మాత్రం పెట్టుకోకు, ఓకేనా? వీడెవడే? నా ఫోన్ ఇప్పుడు తీసుకున్నావు అక్క? బాయ్ ఫ్రెండా? ఏ లేదు, జస్ట్ ఫ్రెండ్ అంతే. ఓహో, జస్ట్ ఫ్రెండ్ అయితే ఇంత క్లోజ్ గా ఫోటో తీసుకుంటారా? ఉండు అమ్మకి చెప్తా. అమ్మా, ఏ వద్దు వద్దు వద్దు, ఇప్పుడు నిజం చెప్పవే. బాయ్ ఫ్రెండే. సిగ్గు లేదే? చదువుకోమని అంత దూరం పంపిస్తే నువ్వు చేసే పనులు ఇవ్వా? చేసేవన్నీ పత్తాపారాలు, మళ్ళీ పక్కన జడ్జ్ చేయడం ఒకటి. అబ్బా అక్క, ఈ మ్యాటర్ అమ్మకి చెప్పకే ప్లీజే. చెప్పకూడదా? ఎలా? నాకు ఒక బలహీనత ఉంది కదా, నాకెవరైనా సీక్రెట్ చెప్పారనుకో అది అందరికీ చెప్పేస్తా, నీకు తెలుసు కదా. అక్క ప్లీజ్ అక్క, చెప్పకక్క. అక్క నువ్వు ఈ మ్యాటర్ అమ్మకి చెప్పావంటే నన్ను చంపేస్తుంది అక్క, ప్లీజ్. ఎస్, ఫొటోస్ అన్నీ డిలీట్ చేసేసా. ఇప్పుడు ఏం చెప్తావో చెప్పుకోపో అమ్మకి. బతిమలాడుతుంటే పెద్ద పోజులు కొడుతున్నావా? పోపో చెప్పుకోపో. మిస్ మహానటి చూడు, ఇప్పుడు అమ్మకి చెప్పనా? అమ్మా, ఇదెప్పుడు షేర్ చేసుకున్నావే? ఇందాకే. ఏంటే పిలిచారు? అది అమ్మా. అమ్మా ఏం లేదు ఏం లేదు, నువ్వు వెళ్ళి పని చూసుకోపో, ఏం లేదు. సరే అక్క అక్క ప్లీజ్ అక్క, అమ్మకి మ్యాటర్ చెప్పకక్క ప్లీజ్ అక్క. అబ్బాబాబా, ఏ మ్యాచ్ చేస్తున్నావే? నీ ముందు సావిత్రి మహానటి కూడా సరిపోదే. బా అక్క ప్లీజ్ అక్క, ఈ మ్యాటర్ చెప్పకక్క, నీ కాలు మొక్కుతా అక్క ప్లీజ్. ఎంతైనా మనం సిస్టర్స్ లా ఉన్నా గానీ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ లాగానే కదా ఉండేది. ప్లీజ్ అక్క చెప్పకు. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. సరే, ఈ మ్యాటర్ నీ అమ్మకి చెప్పకూడదంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి. సరే వింటా. సరిపదా నడు. అబ్బా ఛీ, దొంగ ముఖం దానా, కూర్చొని ఏం చేస్తుంది చూడు, టేస్ట్ ముఖంది. ఇదంతా పని నేనే చేస్తున్నా. ఛీ, ఎండ కొడుతుంది. అబ్బా అక్క, ఎండగా ఉందే. ఎండుంది కాబట్టే కదా నీ చేత ఒడియాలు పెట్టిస్తున్నా, బాగా పెట్టు. ఛీ, దొంగ మొహంది, వేస్ట్ ముఖం. అబ్బా కాలు ఆలిపోతున్నాయి. అబ్బా కానీ కానీ అబ్బా వేస్ట్ ముఖం దానా, ఇదంతా నీ పనులు కదా, నేనెందుకు చేయాలి? ఛీ, వేస్ట్ ముఖం దానా, పాపిష్టి దానా. ఏంటి అంటున్నావు? నువ్వు ఎప్పటికీ బాగుపడవే. సేమ్ టు యూ. కుదిరింది.